నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. ఇక వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది సార్? ఫెబ్ 14th నుంచి జూన్ 2 వరకు. ష్యూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వృశ్చిక రాశి వారు ఫిబ్రవరి 14th మార్చ్ 14th వరకు రవి ఇక్కడ సంచరిస్తుంటాడు. అక్కడ రవి సంచరిస్తున్నాడు అంటే దాని అర్థం ఏమిటి అంటే, నువ్వు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నప్పుడు అందులో పర్టికులర్గా ఓల్డ్ ప్రాపర్టీ ఏదైనా తీసుకుంటున్నావు అన్నప్పుడు జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. చాలా మందికి ఈ మధ్య నేను చూస్తుంటా కదా కేసెస్, అది గవర్నమెంట్ అండర్టేకింగ్లోనో కేసెస్లోనో ఉంటుంది, వీళ్ళకి తెలియదు. చూపిస్తారు, ఎవరికి చెప్పకండి, మీరు ఎవరికైనా చెప్తే కాంపిటీషన్కి వస్తారనగా వీళ్ళు గబా గబా సైలెంట్గా కొనేసుకుంటారు. ఆడు కాంపిటీషన్ రావడం సంగతి తర్వాత వాడు అసలు విషయం తెలియదు, వాడు తెలిస్తే అది నిజం బయటపడుతుందని ఇరుక్కుంటాడు. ఇరుక్కుంటాడు. అట్లా ప్రాపర్టీస్ కొనేటప్పుడు పర్టికులర్గా కంబస్ట్ అవుతుంది కాబట్టి ప్లానెట్ అక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అది కేవలం ఫిబ్రవరి 14th నుంచి మార్చ్ 14th అనే కాదు, దాని తర్వాత కూడా పర్టికులర్గా ఏంటంటే కుజుడు ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి ఒక్కోసారి మనకి పిల్లలు చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గడం, కొంచెం మొండిగా ఉండడం చదువు విషయంలో వృశ్చికంలో వారు, ఎందుకంటే 4వ స్థానంలో శని కుజుడు కదా, లేదా వెళ్దామని వీళ్ళు మొండిగా లేకుండా స్కూల్కి వెళ్దామంటే ఏదో జ్వరం రావడం, ఇంకేదో కారణాల వల్ల ఇంట్లో ఉండాల్సి రావడం, ఇట్లాంటి డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తుంది వృశ్చికం వారికి చతుర్థంలో ఉన్నారు కాబట్టి. అప్పుడు పిల్లలకి పర్టికులర్గా వారాహి అంటున్నా సారీ, గొడవలు ఉన్నదేమో వారాహి, ఏదైనా భూ వివాదాలు ఉంటాయి, పిల్లలకైతేనేమో హయగ్రీవం నేర్పించడం కానీ, శ్యామలా దండకం నేర్పించడం కానీ, సరస్వతి సంబంధించిన అమ్మవారికి సంబంధించిన స్తోత్రాన్ని నేర్పించడం కానీ చేయాలి. అప్పుడు ఆ ఎనర్జీ వీళ్ళకి చదువులో ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటుంది ఇక్కడ. ఓకే, సో ఈ నెక్స్ట్ రవి ఇక్కడికి వెళ్ళాడు అనుకోండి, సర్వసాధారణంగానే ఈ వృశ్చికం వారికి రాహు ఇక్కడ ఉండడం మంచిది, రాజకీయంగా యోగిస్తుంది. కానీ రవి వెళ్ళినందుకు గర్భవతులు జాగ్రత్తగా ఉండాలి. రవి రాహు కాంబినేషన్ ఇస్ 5th house, సంతాన స్థానంలో. అది ఇక కుజుడు ఇక్కడికి వెళ్ళినప్పుడు మనం ఇందాక అనుకున్నాం, శని కుజుల కాంబినేషన్ వల్ల కొంచెం స్ట్రెస్ ఉంటుంది చదువుకునే వ్యక్తులకి, ఇల్లు కడదామంటే స్ట్రెస్ ఉంటుంది. సర్వసాధారణంగానే వృశ్చికం వారికి అర్ధాష్టమ శని, ఈ అర్ధాష్టమ శనితో పాటు రవి వచ్చి అక్కడ చేరాడు, కుజుడు వచ్చి చేరాడు అంటే ఏమిటి, ఇంకొంచెం స్ట్రెస్, తల్లిగారికి కొంచెం బాడీ పెయిన్స్ రావడం, లేదా వీళ్ళ వెహికల్స్ ఏదైనా కొంచెం సతాయించడం, ఇట్లాంటివి చూస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ రవితో పాటు రాహుతో పాటు రవి ఉన్నా కుజుడున్నా గుర్తుపెట్టుకోండి, వీళ్ళిద్దరూ ఉన్నా కూడా ఇప్పటి నుంచి 2వ తేదీ 6వ నెల వరకు గర్భవతులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి ప్రెగ్నెన్సీ లేడీస్ మాత్రం ఏం చేయాలండి, సింపుల్ గా గర్భరక్షా స్తోత్రం అని ఉంటుంది, అది చదువుకోవడము, లేదా ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః అనే మంత్రం చక్కగా పనిచేస్తుంది వీరికి. ఇక గ్రహ సంచారం ఎలా ఉండబోతోంది సార్? అంటే దేశానికి కూడా ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తాయి అనేది కూడా ఒకసారి మనం సార్, ఈ రాశి వారికి ఎలా ఉండబోతోందో మీరైతే ప్రిడిక్షన్స్ అందించున్నారు. కానీ దేశవ్యాప్తంగా ఈ గోచార ఫలితాల వల్ల, అంటే ఈ సంచారం వల్ల ఈ గ్రహాలకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారి చెప్పండి. అసలు అలాగే గ్రహ సంచారం గురించి కూడా ఒక్కసారి చెప్పండి. షూర్. యాక్చువల్గా ఈ రోజు ఇది వేయడానికి కారణం ఏంటంటే, మనం 1.5 month బ్యాకే మనం చెప్పుకున్నాం, ఇది కొంచెం ఈ గ్రహాల యొక్క కదలిక ఇలా ఉందని. కాకపోతే ఏంటంటే కొంతమంది నన్ను పర్సనల్గా అడిగింది ఏంటంటే, ఎందుకండి ఒకసారి మాకేమైనా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించగలరా బోర్డు మీద అని అడిగారు. అందుకని చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా రవి కుజులు ఉన్నారు కదా, రవి కుజ అంటే ఏంటంటే, రవి అంటే ఒక ఎనర్జీ ఇచ్చేటువంటి ప్లానెట్, కుజుడు కూడా ఎనర్జీ ప్లానెట్. ఈ ఎనర్జీ ఒక్కొక్కసారి పాపగ్రహాలతో కలిసినప్పుడు ఏమవుతుందంటే మిస్యూజ్ అవుతుంది. ఒక కత్తి మనం చక్కగా కూరగాయలు కోసుకొచ్చి ఆపరేషన్ చేయొచ్చు, కానీ ఇంకో రకంగా కూడా వాడతారు అదే కత్తిని. అలా ఏంటంటే ఎనీ ప్లానెట్ అది బాగున్నప్పుడు ఇచ్చే రిజల్ట్, అది పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఉన్న రిజల్ట్ వేరుగా ఉంటాయి. మనకి ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు, మైథుని జ్యోతిష్యం, అంటే దేశవ్యాప్తంగా దేశాల్లో ఎటువంటివి జరుగుతాయి ఏమిటనేటువంటిది ఇది ఇక్కడే కాకుండా మనకి రామాయణ మహాభారతాల్లో కూడా ఉంది. అందుకని నేనేం చెప్తున్నానంటే, స్పెసిఫిక్గా ఈ రవి కుజుడు వీటి మీద నుంచి ప్రయాణం జరుగుతుంది ఈ 3 నెలలు. ఎలాగా కుంభం నుంచి మీనము మళ్ళీ మేషంలోకి వెళ్తారు.
ఇలాంటి సందర్భంలో అయితే లక్కీగా ఏంటంటే కాలసర్ప యోగంలో గురువు బయట ఉన్నాడు. ఇది ఒక లక్. గురువు అవునా? కనుక లోపల ఉండి ఇంకా దారుణంగా ఉంటుంది ఇది పరిస్థితి. మొత్తానికే కాలసర్పం అయ్యేది. అయ్యేది. ఆ! గురువు ఒక బయట ఉన్నాడు కాబట్టి కొంతవరకు జీవులు కొంత సేఫ్ లో ఉంటారు. కానీ హ్మ్. జాగ్రత్త ఉండాలి ఏ విషయాల్లో. రవి గవర్నమెంట్ కారకుడు, అధికారులకు కారకుడు, సీఎంలకి పిఎంలకి వీళ్ళ కారకుడు. హ్మ్. కాబట్టి గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో రాజుల మధ్యన గొడవలు పెరగడం. ఆ! ఎందుకంటే మనకు నెక్స్ట్ రాబోయే ఉగాదికి కూడా ఏంటంటే రాజు కుజుడు అవుతున్నాడు. హ్మ్. కుజుడు రాజు అవుతే ఎలా ఉంటుంది అంటే, కుజుడు అంటే ఏంటి? యుద్ధం, అధికారాన్ని చూపించుకోవాలి, నా లీడర్షిప్ నేనేంటో నిరూపించుకుంటాను, ధైర్యంగా నేను యుద్ధానికి నేను రెడీ అన్నట్టుగా ఉంటుంది. హ్మ్. అందుకని ఏమిటి, ఎప్పుడైతే ఈ కుజుడు ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నంతసేపు ఓకే, ఎగ్జాల్టెడ్ పొజిషన్ నుంచి ఇక్కడికి మారతాడు 24వ తేదీ 4వ నెల నుంచి. అప్పటి నుంచి ఇంకా తీవ్రంగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి 14th నుంచి రవి ఆల్రెడీ శనితో కలిసిపోయాడు ఇక్కడ. హ్మ్. హ్మ్. అందుకని ఏంటి, పర్టికులర్గా ఇక్కడ జరిగేటువంటి విషయాల్లో కొంచెం లీడర్స్ మధ్యన గొడవలు, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన విషయంలో కొంతవరకు స్ట్రెస్ పెరగడం కానీ, డిఫెన్స్ మిలిటరీ వాళ్ళకి ఇబ్బంది రావడం కానీ, మత కల్లోలాలు జరగడం కానీ, ఇటువంటివి ఎక్కువగా మనకి ఎప్పటి వరకు ఉంటాయి. 2వ తేదీ 6. హ్మ్. దిస్ ఇస్ ద రాశి. ఈ రాశి ఏంటంటే సనాతన ధర్మ సంబంధించిన రాశులు అంటారు రెండింటిని, గురు రాశులు. హ్మ్. హ్మ్. దాని మీద ఎప్పుడైనా రాహు సంచారం జరిగేటప్పుడు మనం ఆల్రెడీ 1.5 month బ్యాక్ కూడా ఒకసారి అన్నా మాట్లాడారు. నేను. ఆ! సో శని వెళ్తున్న దాని మీదకి ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తుంటాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు సార్. ద్వాదశ రాశులకి కూడా ఈ గ్రహ సంచారం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, ఇంచుమించు జూన్ 2 వరకు కూడా ఈ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్తున్నారు. కాబట్టి చెప్పినటువంటి పరిహారాలు Yeah. అందరూ కూడా పాటించుకుని అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకుంటూ అందరూ సురక్షితంగా ఉండాలి, మానసిక ప్రశాంతత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్కారం. శ్రీమాత్రే నమః.